బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస షాక్లతో సతమతమవుతున్న ఆ పార్టీకి ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు దిమ్మ తిరిగేలా చేసింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై హైకోర్టు నుండి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేసి బోల్తా పడింది. పార్టీ మారిన శాసనసభ్యులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్ను హైకోర్టు ఆదేశిస్తుందని ఆ పార్టీ లెక్కలు కట్టింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమని ఊదరగొట్టింది. సీఎం రేవంత్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ ఖాయమని కేటీఆర్ ఒకటే హడావిడి చేశారు. కానీ హైకోర్టు మాత్రం స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోవడానికి అంగీకరించలేదు. నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని మాత్రమే స్పీకర్కు కోర్టు సూచించింది. అయితే నిర్ణీత సమయం అంటే ఏమిటో కూడా స్పష్టం చేయలేదు. దీంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఇదే సమయంలో ఆ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఇక నుండి నానా కష్టాలు పడాల్సి ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు సీఎం రేవంత్ రెడ్డికి జై కొట్టడానికి సిద్ధమయ్యారు. అయితే పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కాంగ్రెస్ లో చేరాలనుకున్న వారు హైకోర్టు తీర్పు కోసం వేచి చూడడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా హైకోర్టు తీర్పు వచ్చాక ఆపరేషన్ గులాబీని కొనసాగించాలని పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ గాంధీ భవన్ గేట్లు బార్లా తెరిచే సమయం ఆసన్నమైంది. త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ కు జైకొట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనీసం 10 మంది కేసీఆర్ శాసనసభ్యులు సీఎం రేవంత్ రెడ్డి వైపు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం కావడం, కేటీఆర్ ను ప్రజలు నమ్మకపోవడంతో బీఆర్ఎస్ లో నిరాశ కనిపిస్తోంది. అందుకే ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునే అవకాశాలున్నట్లు పరిశీలకులు అంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగే ఛాన్స్ ఉండడంతో బీఆర్ఎస్ నుండి వచ్చే శాసనసభ్యులను సర్దుబాటు చేయడం కష్టం కాదని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తరువాత పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ ని పితామహుడిగా చెబుతుంటారు. 2014 నుండి 2023 వరకు ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రతిపక్ష పార్టీలను ఆయన దారుణంగా దెబ్బతీశారు. దాదాపు 60 మంది వరకు విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కేసీఆర్ చేర్చుకున్నాడు. ముఖ్యంగా రెండోసారి 83 స్థానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను వదిలిపెట్టలేదు. టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిలను కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. విపక్ష పార్టీ అధ్యక్షుల నుండి కింది స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిని బీఆర్ఎస్ లో చేర్చుకుని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరిస్తోంది. ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నాయకులు పదే పదే ప్రకటనలు ఇవ్వడంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి తన బలాన్ని పెంచుకుంటున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కి గట్టి ఎదురుదెబ్బలు ఖాయమన్న సంకేతాలు బలంగా వస్తున్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.